సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లను గత డిసెంబర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చైతు. మరోవైపు సమంత మాత్రం విడిపోయాక కొన్నాళ్లు ఒంటరిగా ఉన్నా ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా బయటకు మాత్రం రానీలేదు. ఇప్పుడు ఈ బంధం అఫీషియల్ అయిపోయింది. కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఈషా యోగా సెంటర్ వేదికగా అత్యంత నిరాడంబరంగా వీళ్ల వివాహం జరిగింది. డిసెంబర్ 1 లింగభైరవి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీళ్లు 7 అడుగులు నడిచారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత స్వయంగా పోస్ట్ చేశారు. భూతశుద్ధి వివాహం అనే పదం ఇప్పుడెక్కువగా వైరల్ అవుతోంది. అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలని శుద్ధి చేయటం అంటున్నారు ఈషా టీం. ఈ పద్ధతిలో జరిగే వివాహంలో దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని వివరించారు వాళ్లు. సమంత రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో మొదలైంది శామ్ రాజ్ ప్రయాణం. తర్వాత సిటాడెల్తో మరింత బలపడింది. అప్పటి నుంచే వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. దీనిపై మౌనంగా ఉంటూనే సడన్ గా పెళ్లి ఫోటోలతో షాక్ ఇచ్చారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఒడిదుడుకుల తర్వాత శామ్ మళ్లీ జంటగా మారింది.